ఊరూరా మాఫీ సంబురం. తొలి విడతలో మొత్తం ₹1,00,000 రుణమాఫీ. 11,50,193 మందికి రైతుల ఖాతాలో మొత్తం రూపాయలు ఎంత 6,98,93 కోట్లు జమ చేసిరట. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు. సీజన్ ప్రారంభంలోనే సొమ్ము రిలీజ్ కావడంతో రైతులు ఆనందం. కొత్త లోన్లు తీసుకునేందుకు అవకాశం. నిధుల సమీకరణలో స్ట్రాటజిక్గా వ్యవహరించిన ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నా పక్కాగా అమలు చేశారు. రఘురామ్ రాజన్ లాంటి నిపుణుల నుంచి సూచనలు తీసుకున్నారట. ఈ నెలాఖరులోగా మొత్తం కూడా ఇక 1,50,000 వరకు 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారట. అంటే ఇప్పుడు ₹1,00,000 ఎవరైతే రుణం తీసుకున్నారో బ్యాంకుల నుండి వాళ్ళకి చేసేసారు. ఇప్పుడు తొలి విడత. రెండో విడతలో 1,50,000 తీసుకున్న వాళ్ళకి చేస్తారట. ఇక మూడో విడత అంటే అది ఆగస్టు 15 లోపు, ఏదైతే 15 ఆగస్టు అని చెప్పినారో ఆ ఆగస్టు 15 లోపు ఈ 2 లక్షల వాళ్ళకు కూడా మొత్తం ఇక మాఫీ చేసేస్తారట. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఏమంటా ఉన్నారంటే ఇక నిధుల సమీకరణలో చాలా స్ట్రాటజిక్గా వ్యవహరించిన ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నా పక్కాగా దీన్ని అమలు చేసిందట. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నది అంటే పక్కాగా అమలు చేయడం అంటే మీ జేబులోంచి అయితే పెట్టరు. వాస్తవానికి రుణమాఫీ జరిగిందంటే సంతోషం. ఇచ్చిన మాటకు రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండడం నిలబెట్టుకున్నాడంటే ఆనందం. కాదని మేము అనగానే ఏదో వీళ్ళ జేబులోకి తీసుకొచ్చినట్టయితే కాదు. ఇప్పుడు ఏదో ఇంకో కాడ అప్పే కదా, లాభమా లేదు. వచ్చిన 6 నెలల్లో వీళ్ళు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు చేయాలంటే అది ముచ్చటైతే కాదు కదా. 6,098.93 కోట్లు చేయాలంటే ఉత్తమ ముచ్చటైతే కాదు కదా. ఎన్నో అప్పులు సప్పులు, ప్రభుత్వ భూములు తనఖా పెట్టుడో లేకపోతే ఇంకోటో ఏదో చేసిండ్రు. సరే, కాకపోతే మీరు ఎన్ని చేసినా ఎన్ని కథలు పడ్డా గతంలో ఆయనే భారం ప్రజల మీద మోపినట్టు మీరు కూడా ప్రజల మీద మోపకుండా జర ముందర పోతే మంచిగా. అభివృద్ధి చేసిండ్రు, అందరూ అభివృద్ధి చేసేటోళ్ళే. మరి అప్పులు తీర్చేదేవాడు. మీరేమో అభివృద్ధి చేసే గొప్ప నాయకులు, అప్పులు తీర్చాల్సిందేమో ప్రజలు చెమటోడిసి కట్టే పన్నుల రూపకంగా. కష్టం బాధలన్నీ ఎట్టకేలకు చిట్ట చివరికి అవన్నీ భరించాల్సింది, బాధ్యత మోయాల్సింది ప్రజలే. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వాలే మోస్తున్నాయి, రేవంత్ సర్కారే ఈ భారాన్ని మోసింది, రేవంత్ సర్కారే కేసీఆర్ చేసిన అప్పు భారాన్ని మోసింది అనుకుంటారు ప్రజలు. తప్పు, అది పొరపాటు. ఆ భారాన్ని మోయాల్సింది నువ్వు నేను. రేవంత్ సర్కార్లో ఇక ఇక్కడ చెప్పిండ్రు కదా, వీళ్ళే ఏమంటా ఉన్నారో చాలా స్ట్రాటజిక్గా ఇక నిధుల సమీకరణ వ్యవహరించింది ప్రభుత్వం. ఎంత స్ట్రాటజీలు అంటే ఏముండయి, అటు నిధులు లేవు, వాళ్ళకి అందుబాటులో లేవు, వాళ్ళ వల్ల కాలే, తీసుకొచ్చిండ్రు పెట్టిండ్రు. మళ్ళీ దాన్ని సమకూర్చాలంటే ఎట్లా సమకూర్చాలి చేసిన అప్పును? ఇప్పుడు చెప్పుండ్రు ఎట్లా సమకూరుతుంది అప్పు? రేవంత్ రెడ్డి ఇంట్లోకించెల్లి పెడతాడా? కేసీఆర్ ఇంట్లోకించెల్లి పెడతాడా? కేటీఆర్ ఏమైనా కొత్తగా ఆయన దాచుకున్న పైసలు ఏమైనా తెచ్చి పెడతాడా? లేకపోతే బండి సంజయ్ ఏమైనా తెచ్చిస్తాడా? ఎవరు ఇస్తారు ఈ అప్పులన్నీ కూర్చొనికి అంటే? ఏముండదు. ఈ స్ట్రాటజీల వెనక మళ్ళీ మన కష్టంతో మన చెమటోడిచి సంపాదించిన డబ్బుతోటి కట్టే పన్నునే ఈ స్ట్రాటజీలకు మళ్ళా వ్యవహరిస్తారు. గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు ఏదో గొప్పగా చేసేది ఏముండదు. ఆయన భారం మోపిండని వీళ్ళు చెప్పారు కదా, వీళ్ళు కొంత భారం తెచ్చి మళ్ళీ మన మీద మోపుతారు అంతే. సరే, మనం ఏమనుకుంటామంటే ఆ రుణమాఫీ అయిపోయింది కదా, మన భారం తగ్గింది కదా అనే భ్రమలో మనం ఉంటాం. ఏముండదు. ఈడ భారం తగ్గుతుంది, ఇంకో కాడ భారం పెరుగుతుంది. కాకపోతే ఇక ఒక రకంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ భారం ఏదో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది, కానీ ఈ రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం అనేది అయితే సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడుకుంటే అన్నిటికీ మూలం బుక్కెడు బువ్వ మన కడుపులోకి పోతుంది, మన కడుపు నిండా తిని కంటి నిండా పండుకుంటున్నాం అంటే దానికి కారణం ఈడ కష్టపడే రైతులు, ఆడ ప్రాణాలకు తెగించి పోరాటం చేసే జవాన్లు. వీళ్ళిద్దరి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఆ రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా, లోటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వాల పైన ఉంటాయి. 10 సంవత్సరాలను మొత్తం కలుపుకొని కేసీఆర్ చేసిన రుణమాఫీ 28,000 కోట్లే ఏమో. ఇప్పుడు 6 నెలలనే రేవంత్ సర్కార్ పైన ఉన్న సవాళ్ళు ఎంత? 40,000 కోట్ల పైచిలుకే సవాల్ ఉన్నది. అందులో ఇప్పుడు వీళ్ళు 6,000 పైన వేసిరు. మరి ఇక చూడాలి ఇంకా రేపు ఇంకెంత చేస్తారో. మొత్తం ఎంత? 11,50,1
193 మందికి చేసిరట. ఈ 6098.93 కోట్లతోటి చేసేసిండ్రు. ₹1,00,000 తీసుకున్న వాళ్ళకు. సరే, ఇది అట్లా కొనసాగుతూ ఉన్నది. ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే గతంలో కూడా చూసినాం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసినాం, ఈ ప్రభుత్వం వచ్చిన వెంబటే కూడా చూసినాం. అన్నదాతలు వాళ్ళ వడ్లు కొనమని 500 బోనస్ ఇవ్వమని ఒక్కొక్కరికి కాళ్ళు పట్టుకొని అయ్యో దేవుడో మొరో అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వాల పైన ఉంటుంది ఖచ్చితంగా. ఏదో అయిపోయింది కదా, రుణమాఫీ చేసేసినాం కదా, సంతోషం అనుకుంటే కాదు. ఈ పాలనలో 5 ఏళ్ల పాటు సస్యశ్యామలంగా ఉండాల్సింది రైతులు ఉండాలి, ముమ్మాటికి యువకులు ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చుండ్రి. కేసీఆర్ 10 ఏళ్లలో చేయనిది 7 నెలల్లో చేసినాం. రైతులకు రుణమాఫీతో నా జీవితం ధన్యమైందని రేవంత్ రెడ్డి అంటుండు. 10 ఏళ్లలో కేసీఆర్ మాఫీ చేసింది మొత్తం 28 కూడా కాదట, 21,000 కోట్లేనట. 7 నెలల్లో మేము చేసింది మొత్తం 31,000 కోట్ల మాఫీ చేస్తూ ఉన్నాం. ఇంకా చేయలేదు, చేయబోతారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమే. త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీతో కృతజ్ఞత సభ, మంత్రులతో ఢిల్లీ వెళ్ళి ఆయనను ఆహ్వానిస్తామని వెల్లడి. వీడియో కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల్లో రైతులతో సంబురాలు. అంటే వాస్తవానికి ఏమంటా అంటే, ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు రీడా ఏమంటారు, ఇక ఒప్పుకుంటాం 10 ఏళ్ళలో కేసీఆర్ చేసిందంటే 21,000 కోట్లే, 7 నెలలు వీళ్ళు చేయబోయేది ఎంత అంటే 31,000 కోట్ల మాఫీ చేస్తూ ఉన్నాం. ఇక వీళ్ళు చేసేస్తారు. ఇక కాంగ్రెస్ మాట ఇస్తే ఇక శిలాశాసనం, సరే అనుకుందాం, కాంగ్రెస్ మాట ఇస్తే ఇక శిలాశాసనం అని వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు కదా. ఎటువా ఇది రైట్. ఇదంతా ఒక అంశం అయితే ఏమంటా ఉన్నంటే, త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీతో కృతజ్ఞత సభ పెడతారట. మంత్రులతో ఢిల్లీ వెళ్ళి ఆయనను ఆహ్వానిస్తామని వెళ్ళాడు. ఇగో బాపు చేసిన తప్పే అన్న చేస్తూ ఉన్నాడు, బాపు చేసిన తప్పే అన్న చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏదో గొప్పగా చేసేసిర్రు, మొత్తం ఏదో మారిపోయింది, ఇక రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా మెదులుతూ ఉన్నది, కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, బాధలు లేవు అన్నట్టు ఒక్క రుణమాఫీ ఒకటి సగం చేయంగానే ఏం చేస్తారట, ఇక వరంగల్లో కృతజ్ఞత సభ పెడతారట. ఏమిటికి ఆడ విద్యార్థులలో అట్లే ఉందా? ఇదే వరంగల్లో మీరు డిక్లరేషన్ సభ పెట్టినరా, యూత్ డిక్లరేషన్ పెట్టినరా? ఏమాయ మీ యూత్ డిక్లరేషన్? నిరుద్యోగ భృతి ఇస్తలేడు కేసీఆర్, ముంచిండి కేసీఆర్. ఓ ఇట్లా సముద్రంలో ముంచి తీసి సరిదేదాకా తలకాయ తడిచిపోయేదాకా కేసీఆర్ నీళ్ళలోనే ముంచిండు యువకులను, నిరుద్యోగులను అంటారు కదా. మరి మీరేం చేస్తుండ్రు? ఏదో అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టే ఈ ముచ్చట తప్ప ఏమున్నది చెప్పుండ్రి, ఏమున్నది? ఏం కాకముందుకే, ఏం మొదలారక ముందుకే ఇట్లా ఏదో మెచ్చుకోగానే ఇచ్చుకోబోతారంటారు చూసినావా? ఈ మెచ్చుకోగానే ఇచ్చుకోబోయేటోళ్ళకి ఏం పేరు పెట్టుకున్నారు వీళ్ళు? కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అన్నమాట. ఇది చెరిగిపోయింది కాదు, ఖచ్చితంగా అది అవ్వాల్సిందే, అది తీరాల్సిందే. ఇక అదొక శిలాశాసనం అంటే ఒకసారి శక్తి అది ఇక ఖచ్చితంగా జరగాల్సిందే. అట్లా చేస్తారట. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అట. ఆ మాట డిసెంబర్ 9 తారీఖు తప్పింది, 100 రోజుల్లో తప్పింది, ఇక 15 ఆగస్టులో అవుతుంది. శిలాశాసనానికి వాయిదాలు ఉన్నాయి మరి ఆ లెక్కను చూసుకుంటే. ఒక్కసారి ఒక తారీఖు, ఒక డేటు పెట్టిరంటే శిలాశాసనం పూర్తి అవ్వాల్సిందే. మీ 9 వాయే 100 రోజులు వాయే 3వ విడతల చేస్త్రి అంటే 3వసారి మాట ఇచ్చినప్పుడు ముచ్చుకు 3వసారి చేసేస్తాం ఇక అన్నట్టు. ఇంత గొప్ప గొప్ప పదాలు వీళ్ళు వాడకుంటే బాగుంటుంది, పత్రికలు కావచ్చు, నాయకులు కావచ్చు. సరే, నేనేమంటానంటే కేసీఆర్కి ఇట్లనే సభలు పెట్టి మీటింగులు పెట్టి కొంత కాగానే ఇంత పని చేసేది 10%, ప్రచారం చేసేది 100%. ఇట్లనే కూడా చెప్తా, మామూలుగా ఈ యొక్క ఏమంటారు కదా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే రాజకీయ నాయకులు అందరూ వ్యవహరించే తీరు ఎట్లా ఉంటుంది, జనాల ఖర్చు పెట్టి ఎంత, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలు ఎంత అంటే, ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ అనే కాదు, మనం జనరల్గా చూసుకుందాం. ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటే ఆడొక సావుకు పోతే, ఒక సావుకు ఆయన ఇచ్చేది ఎంత, ఒక సావుకు పోతే ఆ సావుకు అడిగిన ఏం చేస్తారంటే ఒక 5,000 ఇస్తాడు. ఎంత? ఒక 5,000 రూపాయలు ఆయనే ఇస్తాడు ఆ చచ్చిపోయిన కాడ వాళ్ళకు. ఎమ్మెల్యే ఒక సావుకు పోతే 5,000 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, పత్రికలు ఉంటాయి, ఏది వాళ్ళ జిల్లా పత్రికలు ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ స్థాయిలో వార్తలు వస్తాయి కదా,
ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి మళ్ళా నమస్తే తెలంగాణ. సరే నమస్తే తెలంగాణ దోస్తులు ఉంటే వేసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు అయితే చెప్తున్నా. ఇక నమస్తే తెలంగాణ, మళ్ళా సాక్షి, సాక్షి, మళ్ళీ ఇంకొచ్చి ఈనాడు, పక్కా మళ్ళీ ఈనాడులో వేయాలి. ఊర్లలో జర ఈనాడు నమ్ముతాం ఇంత నమ్ముతారు. ఇట్లా 4 పత్రికలు ఉంటాయి. ఏం చేస్తాడు, ఇగో ఈ పత్రికలు అయిపోయినాకి ఈ పత్రికలు అయిపోయినాకి ఏనో ఇప్పుడు 3 రెండింటికి అనుకున్నా కూడా, ఈ రెండింటికి వేసుకున్నా కూడా పేపర్కో 2000 చొప్పునిచ్చి 4000 ఇన్ని అవుతాయి. యాడు దేనికి, యాడు అడ్వర్టైజ్మెంట్కు ఇచ్చిరాని. అంటే ఇప్పుడు ఫలానా గ్రామంలో పుల్లయ్య అనే కార్యకర్త, లేకపోతే నాయకుడు, లేకపోతే ఒక సామాన్యుడు రైతు, పుల్లయ్య అనే ఒక రైతు చనిపోయినందుకు ఆయన ఇంటికి పోయి మన ఈ బొచ్చుల ఎమ్మెల్యే ఏదో వచ్చిగా ఆ ఎమ్మెల్యే పోయి 5000 ఆర్థిక సాయం చేసిందని చెప్పేసి 4000 పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటాడు. కింద ఉండే ఆయన పిఏకో ఆయన మనిషికో వాళ్ళకో వీళ్ళకో ఆయనకో 2000 ఇస్తాడు మళ్ళీ అడిషనల్గా. ఇదంతా ఏది ఈ పేపర్లలో ప్రచారానికి. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇంకోటి అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అడిషనల్గా ఇవి కాకుండా మళ్ళీ ఇక వేటివ్ న్యూస్ అని ఇప్పుడు వేటివ్ న్యూస్ అని ఒకటి ఉన్నది, అందులో ప్రచారం చేయించుకోనికి దానికి ఒక 500 ఇస్తాడు. దానికి ఒక 500 చుట్టుపక్కల పోరాగాళ్ళకు చెప్పి వాట్సాప్లలో స్ప్రెడ్ చేయమని చెప్పేసి వాళ్ళకు 5000 ఇచ్చి తాపమంటాడు. అవి 5 ఇదో 4 ఈడో 500 ఇవే 10,000కి అవుతా ఉన్నాయి. వీడు ఇచ్చినవి ఎంత 5,000. వీడు ప్రచారం చేసుకునేదానికి ఎంత కాదన్నా కూడా 10,000 అవుతాయి. గిట్లా 5,000 దానం చేసిన అని చెప్పుకోనికి 10,000 ఖర్చుతోటి ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు నిజంగా ఒక పేదల కష్టాన్ని చూసి వాళ్ళ బాధను చూసి ఈ పైసలు ఇస్తూ ఉన్నారా, లేకపోతే ఇచ్చినమని 10 మందికి తెలియనీకే ఈ డబ్బులు ఇక్కడ ఇస్తూ ఉన్నారా అని ఒకసారి మనం ఆలోచించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మరి ఈ కథంతా ఎందుకు చెప్తా ఉన్నావు? ఏదో రుణమాఫీ అంటివి, ఏదో రాహుల్ గాంధీ వస్తుండంట, వరంగల్కి వస్తాడంట, రేవంత్ రెడ్డి సభ పెడతాడంట, దానికి 5,000 ఇచ్చే ఎమ్మెల్యేకు దానికి ఏం సంబంధం అయ్యా అంటే చెప్తా. ఆ సంబంధం ఏందో కూడా చెప్తా, మీకే అర్థమవుతుంది. ఏం చేసిండ్రు వీళ్ళు? ఇక 10 ఏళ్ళ కేసీఆర్ చేయండి, ఇగో 7 నెలలలో వీళ్ళు చేసిండ్రట. ఈ ఇళ్ళకు ముందుగా పండగ చేస్తాం అన్నట్టు ఇగో కాంగ్రెస్ మాట ఇస్తే శిథిలావస్థ ఇక ఏందో ఇక ఇటు చూడరు. ఇక త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత, ఆ సభకు మళ్ళా దానికి కొన్ని లక్షల ఖర్చు. అంటే సరే ఈడ ప్రచారానికి నీ ఖర్చు మించకపోవచ్చు, అంటే ఒక ఎమ్మెల్యే చేసినట్టు అంత ఖర్చు మించకపోయినా కూడా, నువ్వు రుణమాఫీ చేసినంత ఖర్చు ఇక్కడ పెట్టకపోయినా కూడా ఎంతో కొంత ఖర్చు అయితే పెడతావు కదా. రాజకీయ ప్రచారాల వల్ల ఎంత డబ్బు దుర్వినియోగం అవుతుందంటే ఆ డబ్బుతోటి కొన్ని వేల మంది పేదల యొక్క కష్టాలను, వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చేయవచ్చు మనం. ఇది సత్యం. ఇటువంటి సత్యాలు, ఇటువంటి నిజాలు ఎవడు చెప్పడు. ఏమంటే ఈ లెక్కలని, ఈ జీడిపి అని, అదని ఇదని అవన్నీ వాడికి కావాలి. బి ప్రాక్టికల్గా ఒక్కసారి మాట్లాడుకుంటే ప్రజల యొక్క డబ్బు ప్రజలకు అందాల్సింది ఎక్కడ దుర్వినియోగం అవుతుంది. మొత్తం 1,00,000 మంది సభకు వస్తారు, 1,00,000 కాకపోతే 50,000 మంది వస్తారు. 50,000 మందికి 50,000 కండువాలు ఇస్తారు ఒక్కొక్కరికి. ప్రతి ఒక్కరి మెడల కండువాలు ఉండాలి. అది కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ. ఏమంటే పార్టీ ఫండ్ అంటారు. నీ పార్టీ ఫండ్ పేదలకు పెట్టు భయ్. నీ పార్టీ ఫండ్ తీసుకుపోయి పేదలకు పెట్టు. ఎవరికి కావాలి చెప్పు? ఏదో గొప్పలు. ఎవరికైనా అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే పార్టీకి ప్రచారం జరగాలి, ఎట్టకేలా వాడు అధికారంలోకి రావాలి. ఇక అబద్ధాలు చెప్తాడా, నిన్ను మోసాలు చేస్తాడా, పైసలు పంచుతాడా, నువ్వు బానిసవా, కుక్క లెక్క వాడేసి 2,000 తీసుకుంటావా, బీర్ తీసుకుంటావా, బిర్యానీ తీసుకుంటావా, నీ బతికి ఇంతనా అని సంబంధం ఉండదు. ఇక నీకు పాడేయాలి, నీ నుంచి ఓటు లాక్కోవాలి, వాడు అధికారంలో కూర్చోవాలి. ఒక పొలిటీషియన్కి అల్టిమేట్గా ఉండేది ఏంటంటే అధికారం, పవర్ కావాలంతే. పవర్తోనే వాడు బతుకంతా కూడా, ఇంక ఏమేమి ఉండదు. నిజంగా గెలిచినా ఓడినా సాయం చేయాలనుకుంటాడు ఎంతమంది ఉంటారు చెప్పుండ్రు? సంబంధమే లేకుండా, అధికారమే లేకుండా ఎవడని చేస్తాడా?
ఈ వ్యవస్థల రాజకీయంలో లేకుండా ఎంతమంది ఏ ట్యాగ్ పెట్టుకోకుండా అంటే ఏ ట్యాగ్ పెట్టుకోకుండా ఎవడైనా పెట్టుకుంటే ఏమంటాడు ఫలానా జిల్లా ఇన్ఛార్జి అని పెట్టుకుంటాడు, లేకపోతే ఈ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి అని పెట్టుకుంటాడు, లేకపోతే మాజీ ఎమ్మెల్యే అని పెట్టుకుంటాడు, లేకపోతే మన ఎమ్మెల్యే కొడుకు పెద్ద పులి, ఎమ్మెల్యే కొడుకు పెద్ద పులి అయిపోతాడు. ఎమ్మెల్యే కొడుకు అయితే ఆడు పెద్ద పులిగా ఆడే పెట్టేసుకుంటాడు. ఆడే ఎమ్మెల్యే కొడుకు పెద్ద పులి మన వీర నరసింహారెడ్డి ఆడే ఏదో బిరుదాడు ఇచ్చేసుకుంటాడు ఆడికాడే. ఆయన పెద్ద పులి, ఈ పెద్ద పులి కొడుకు ఇదొక పెద్ద పులి, ఇంకా చిన్న పులి నడిపి పులి అని పెట్టుకోరు. ఇక పేర్లు పెట్టుకొని వీళ్ళే ప్రచారం చేసుకుంటారే. పేరు చెప్పకుండా ఒక 10 రూపాయలు ఎవడైనా ఇవ్వగలుగుతాడా? అట్లా ఎవడిస్తాడంటే మధ్యతరగతితో ఇస్తాడు, అంతో ఇంతో. వాడి దగ్గర 100 రూపాయలు అంటే 10 రూపాయలు తీసి ఎవరైనా అయ్యా బాబు దేవుడా దండం పెడతా ధర్మం చేయి దానం చేయి అంటే అది ఏం ఆలోచించకుండా వెనక ముందు అది కష్టమైనా సరే ఉన్న 100 వాడే తిందాము దాచుకుందాం అనుకుంటాడు. ఇక 10 తీసి ఇస్తాడు వాడు, ఏం చెప్పకుండా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. అటువంటివి చేసేది మధ్యతరగతులు. మన సొమ్ము మనకే పెట్టి, నీ సొమ్ము నా సొమ్ము నాకే పెట్టి నీకే పెట్టి వీడు డబ్బా కొట్టుడు. ఇప్పుడు ప్రభుత్వం ఉట్టిగానే ఇదంతా వార్తలు ఉట్టిన ప్రచారం అయితే అనుకుంటారా గాలికి? లే, V6కి ఇంత ప్యాకేజ్ పోతుంది, వివేక వెంకటస్వామికి టికెట్లు ఇచ్చేటప్పుడు ఇచ్చినప్పుడు ఈడింత పోతుంది, కేసీఆర్ నుంచి నమస్తే తెలంగాణకి ఇంత పోతుంది, ఎవడు అవునన్నా కాదన్నా పోతుంది. ఇది పక్కా అవుతుంది పేపర్లు నడవనికి. ఈ రాధా మనోహర్ ఈయన ఏంది ఇది ఆయన ఉంటాడు కదా రాధాకిషన్, పేరు కూడా రాదు పాడైపోను. ఆ వచ్చిన పేరు దానికి పలకనికి టైం బొక్క. కానీ ఇక ఈయన అయితే మొత్తం ఇక లత్కోర్ పేపర్లలో టాపు బెస్ట్ అవార్డు ఎవరికి ఇవ్వచ్చు అంటే ఈయనకి ఇవ్వాలి.